అందరికీ నమస్కారం. లలితాంబ క్రియేటివ్ క్రాఫ్ట్స్ జ్యోతిలక్ష్మి మాట్లాడుతున్నాను. నా వ్యూవర్స్ అందరికీ దసరా శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నాను. ప్రతి సంవత్సరం మా ఇంట్లో జరిగే దసరా నవరాత్రుల వేడుకలు, పూజలు, డెకరేషన్స్ అన్ని అందరికీ చూపిస్తున్నాను కదా. అలాగే ఈ సంవత్సరం కూడా మేము ఎలా జరుపుకున్నామో, ఏ విధంగా అలంకారం చేస్తామో డీటెయిల్ గా అందరికీ నా వ్యూవర్స్ చూపిస్తాను. అందరు ఒకసారి చూస్తూ రండి. ముందుగా మేము చేసే డెకరేషన్స్ చూపిస్తాను. ఇక్కడ చూడండి, ఇక్కడ వచ్చి ముందుగా మేము మొత్తం లక్ష్మీదేవి సెట్టింగ్ లాగా చేసాము. లక్ష్మీదేవి ఇట్లా లేక్ లో ఆవిర్భవించినట్లుగా ఇక్కడంతా లేక్ డెకరేషన్ పెట్టి తామర పూలో నుంచి ఆ తల్లి వచ్చినట్లుగా పెట్టాము. వెనకాలంతా ధనలక్ష్మి లాగా సెట్ చేసాము. మళ్ళీ అక్కడి నుంచి ఇక్కడ చూడండి కొల్హాపూర్ మహాలక్ష్మి లాగా అలంకారం చేసాము. ఈసారి ఆ తల్లికి అట్లాగే 108 పూలతో పూజ చేసాము. ఆమె వాహనమైన అట్లా ఏనుకలు పెట్టాము. తర్వాత ఇక్కడ సెంటర్ వచ్చి కాంచి కామాక్షి, మధుర మీనాక్షి, కాశీ విశాలాక్షి ముగ్గురు అమ్మవారిని పెట్టాము. అంటే భక్తులు మా సూలూరుపేటలో నుంచి బయలుదేరి కంచికి వెళ్లి అక్కడ కామాక్షమ్మ దర్శనం చేసుకొని అక్కడి నుంచి మధురకు వచ్చి మీనాక్షమ్మ దర్శనం చేసుకొని అక్కడి నుంచి మళ్ళీ కాశీకి వచ్చి విశాలాక్షమ్మ దర్శనం చేసుకునే విధంగా ఒక చిన్న సెట్టింగ్ డివోషనల్ టూర్ లాగా పెట్టాము. ఆ తర్వాత ఇక్కడ మేము నిత్యం పూజ చేసే మహామేరు శ్రీచక్ర యంత్రం పెట్టుండాము. ఈ కలశానికే మేము నిత్యం పూజ చేస్తాము. తర్వాత ఇప్పుడు దసరాలో పెట్టిన కలశం ఇది. ఇక్కడ ఈ అమ్మవారికి మేము మెయిన్గా పూజ చేసేది. తర్వాత ఇది నవావరణ పూజ ఈ రోజే జరుపుకున్నాము. ఆ ఒక అలంకారం ఇవన్నీ చూడండి. ఈ 9 రకాల పూలతో మేము పూజ చేసాము. తర్వాత 9 రకాల నైవేద్యాలు 9 పండ్లు, 9 టెంకాయలు కొట్టి ఆ తల్లికి పూజ చేశాము. నవావరణ పూజ అంటే ఒక చిన్న బ్రీఫ్గా చెప్తాను. మనం లలితా భట్టారిక దేవత వచ్చి శ్రీచక్రంలో బిందు పాయింట్లో ఉంటుంది. ఆ తల్లిని చేరుకోవాలంటే 9 ఆవరణాలు దాటి వెళ్లాల్సి ఉంటుంది. ఒక్కొక్క ఆవరణంలో ఒక్కొక్క తల్లి కొలువై ఉంటుంది. ఆ ఒక్కొక్క తల్లికి ప్రీతికరంగా మనం పూజ చేసుకుంటూ నైవేద్యాలు సమర్పించుకుంటూ ఒక్కొక్క రకం పూలతో పూజ చేసుకుంటూ ఆ తల్లిని ప్రసన్నం చేసుకొని మళ్ళీ ఇంకొక తల్లి దగ్గరికి వెళ్ళాలి. ఆ విధంగా 9 ఆవరణాలు దాటాలి. దాటిన తర్వాత బిందు స్థానంలో లలితాదేవి కొలువై ఉంటుంది. ఆ బిందు స్థానాన్ని చేరుకునే ఒక విధానానికే నవావరణ పూజ అంటారు. సో ఈ సంవత్సరం మేము బ్రహ్మాండంగా జరిగింది మా ఇంట్లో పూజ. ఇది 17వ సంవత్సరం నేను చేస్తున్నాను పూజ. సో ఆ తల్లి యొక్క ఆశీస్సులు నా వ్యూవర్స్ అందరికీ లభించాలని మనసారా కోరుకుంటున్నాను. మా డెకరేషన్స్ అన్ని చూసి ఎంజాయ్ చేశారు కదా. థ్యాంక్ యూ.